కాకపోతే వాళ్ళ ఉప్పు తింటున్నాను కాబట్టి 10 మందికి సాయం చేసి ఆ కుటుంబం బావుండాలని, ఈ విధంగానైనా వాళ్ళకేదో నాకు తోచిన సాయం చేయాలని మిమ్మల్ని పిలిపించాను. నీలాగా ఎంతమంది ఉంటారమ్మా? పనిచేస్తున్న కంపెనీ బావుండాలని, దాని యజమాని బాగుండాలని ఆలోచిస్తున్నారంటే చాలా గొప్ప మనసు తల్లి మీది. ఇంతకీ మీరెప్పుడెళ్ళి మాట్లాడతారు పంతులు గారు? ఎలాగో ప్రతి శుక్రవారం నేను ప్రసాదం ఇవ్వటానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటానమ్మా. అప్పుడే ఈ పూజ గురించి కూడా చెప్తాను. కానీ ఆ చిన్న కొడుకు చిరంజీవి అంటే కృష్ణరాజు గారికి కోపం కాబట్టి ఆయన వద్దంటారేమోనమ్మా. లేదు పంతులు గారు, పూజలో ఖచ్చితంగా 3 కొడుకులు కూర్చోవాలి అని మీరే ఎలాగోలా ఆయన్ని ఒప్పించాలి. అలాగే ఇంకో విషయం, దయచేసి నేను చెప్పాను కాబట్టి మీరు వెళ్ళినట్టు మాత్రం ఎవరికీ తెలియకూడదు. వాళ్ళ మంచి కోరుకునే వ్యక్తిగా మీరే చెప్పినట్టుంటే బాగుంటుంది. చేసేది మంచి పనైనా వాళ్లకు తెలియకూడదు అంటున్నావు చూడు, అక్కడే నీ గొప్పతనం అర్థమవుతుంది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వస్తానమ్మా. ఉంటానమ్మా. మంచిదమ్మా. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? వాళ్ళు బావుండాలి, ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆలోచించటం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? గతం మర్చిపోయావా? గోడ మీద మీ నాన్న ఫోటో కనిపించట్లేదా? ఆయన చావుకి కారణమైన వాళ్ళ క్షేమం కోరుకుంటున్నావంటే ఏమైందే నీకు? పిచ్చిగాని పట్టిందా? వాళ్ళ మంచి కోరుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? వాళ్ళు ఊరు మొత్తానికి మంచి వాళ్ళు కావచ్చు, కానీ నాకు మా నాన్నని చంపిన హంతకులు. అలాంటిది ఆ కృష్ణంరాజు కుటుంబం బావుండాలని నేనెలా కోరుకుంటాను? మరి ఏంటే ఇదంతా? ఆ రోజు నువ్వు చంపాలని చేసిన ప్రయత్నంలో తన భార్య చావుకి తన కొడుకే కారణమని చెప్పి కృష్ణంరాజు వాడి మీద కోపం పెంచుకున్నాడు. తండ్రికి కొడుకే శత్రువయ్యాడు. దానికి దీనికి సంబంధం ఏంటే? ఆ రోజు నువ్వు తగలబెట్టావు, ఈ రోజు నేను తగలబెట్టబోతున్నాను. ఏం మాట్లాడుతున్నావే? అవును, ఆ రోజు ఫంక్షన్లో ఎలాగైతే కృష్ణంరాజు భార్య తగలబడిపోయిందో అలాగే రేపు జరగబోయే పూజలో ఆ అన్నపూర్ణ కూడా తగలబడిపోతుంది. దానికి కారణం కూడా మళ్ళీ ఆ చిరంజీవి అవుతాడు. భార్య ప్రాణం పోవడానికి కారణమైన కొడుకుని చెల్లి మొహం చూసి క్షమించి ఇంట్లో పెట్టుకున్నాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు చెల్లినే కోల్పోయాడనుకో, ఆ చిరంజీవి అనేవాణ్ణి బతకనిస్తాడా? కొడుకుని చంపి కృష్ణంరాజు జైలుకైనా వెళ్తాడు, లేదంటే వాణ్ణి చంపి పరువు కోసం తను కూడా చస్తాడు. ఆ అన్నపూర్ణ చావుతో ఆ ఇంట్లో ఇంకొక చావు తప్పకుండా జరుగుతుంది. బానే ప్లాన్ చేసావే. పొరపాటున నిన్ను తక్కువ అంచనా వేశాను. సూపర్. నా నరాల్లో నా తండ్రిని చంపిన వాడి అంతు చూడాలని అణువున ఉంది. కళ్ళ ముందు ఆ కుటుంబం ఆనందంగా గడుపుతుంటే దూరమైపోయినా నా నాన్న రూపమే నాకు గుర్తొస్తుంది. మనకి లేని ఆనందం వాళ్లకుండడానికి వీల్లేదు. వాడేదో ఇంటికి దూరం అయిపోయాడు కదా, వాళ్ళ సంగతి చూడొచ్చు కదా అనుకుంటే ఇంటి ముందే గుడిసేసుకొని ఆ చిరంజీవి గాడు అక్కడికే చేరాడు. ఇప్పుడు నేను వేసిన ఈ ఎత్తుకి వాళ్ళందరూ చిత్తు కాక తప్పదు. నా ప్రాణం అనుకునే ఆ చెల్లెలు కళ్ళ ముందే తగలబడిపోతుంటే ఆ కృష్ణంరాజు గుండె పగిలేలాగా ఏడవాలి. ఆ కోపంతో వాడు పిచ్చివాడైపోయి కన్న కొడుకునే తరిమి 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 కొట్టాలి. వాడు కూడా చావాలి. రేపు వాళ్ళింట్లో జరగబోయే పూజ శాంతి పూజ కాదు,
వాళ్ళ చావుకి పూజ. ఇదిగో బాబా, చిరు ఎప్పుడెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు? మన కాడుండే బడ్జెట్ ఏమో పావలా. యాడికి పోయినా ₹1 చెప్తాండారు. ఎతికి ఎతికి ఈ ₹100 భోజనం తెచ్చేటప్పటికి ఎంతసేపు అయింది. సరే, బాగా ఆకలేస్తుంది, తినేద్దాం. ఆ పార్సల్ లేవు, ప్లేట్లో వడ్డిస్తాను. పాపా బాగా ఉక్కబోస్తాండది కదా, లోపలికి వెళ్ళి ఏం తింటాలే, బయట తినేద్దాం. వెళ్ళి ప్లేట్లు గిన్నెలు తీసుకురాపు. వెళ్ళు. ఆ, ఏంటి ఇక్కడ? అవును, ఏంటా పాపా, ముందు పద ప్లేట్స్ తీసుకురాపు. రా. బిన్నరా బాబా. వెళ్ళి నీళ్లు తీసుకురాపో. మ్, ప్లేట్లు బాబా. ప్లేట్ తీసుకో. ఇప్పుడు చెరో ప్లేట్లో వడ్డించుకోవడాలు, ఎవరు తిండాలు తినడాలు ఇవన్నీ ఎందుకులే పాపా, ఆకలేస్తాండది కదా, ఒక్క ప్లేట్ చాలే. ఏ నువ్వు తినవా? హ? అమ్మా, నేను తినకపోతే అట్టా, నాకు మాత్రం ఆకలేస్తాండ్లా. నువ్వేం పొట్ల మొత్తం తింటావా ఏంది, ఆకలేస్తుందని? నీకు మిగల్చకుండా తినేంత ఆకలేం లేదులే, ఇద్దరం కలిసి తిందాం. అట్టంటప్పుడు ప్లేట్ చాలే, ఇంకో ప్లేట్ ఎందుకు మళ్ళా? ఆ ప్లేట్లో పెట్టి ఈ ప్లేట్లో పెట్టి. నీ 1 ప్లేట్ కాన్సెప్ట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇద్దరం కలిసి ఒకే ప్లేట్లో తినాలనే కదా నీ ప్లానింగ్? అట్టని ఎందుకు అనుకుంటా ఉండవు? అన్నం పొట్లం ఇప్పాలా, కూరల కవర్లు ఇప్పాలా, ప్లేట్లో పెట్టాలా, ఇంత కష్టం ఏడబడతావనని చెప్పినానంతే. అవునవును, గొప్ప హెల్పింగ్ నేచర్. నీ గురించి నాకు తెలీదా ఏంటి? పాపా ఆకలేస్తుండదన్నావు, ఇంకా మాట్లాడతావేంది? వచ్చి కూర్చో, ప్లేట్ కూర్చో, కూర్చో.